షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మ్యారీడ్ అని విన్నాను, ఎస్ 3 years బేబీ అని అవును. విన్నాను. సో ఎలా లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో సో బేసికలీ ఎలా పరిచయం తను? బేసికలీ తను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఓకే. సో ఆల్రెడీ మనకు ఒక రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిలేషన్ బ్రేకప్ ఫేజ్లో ఉన్నా నేను. సో ఇంకా ఎందుకంటే మనం కూడా అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాం ఎప్పుడన్నా. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వాళ్ళ పేరెంట్స్ పరంగానే ఆలోచిస్తాను. నో అనడానికి ఒక రీజన్స్ చెప్పాలంటే నా దగ్గర చాలా రీజన్స్ ఉంటాయి నాకు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అమ్మాయి ఆగమంటే ఆగుతాం, కానీ లేకపోతే ఇట్స్ బెటర్ వదిలేసుకోవడం. సో సో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అవ్వడంతో తను ఇప్పుడు నా వైఫ్ ఎవరైతున్నారో నా బెంగళూరులో ఉన్నప్పుడు, నేను బిఫోర్ బెంగళూరులో వర్క్ చేస్తుండే ముందు కూడా, తను నా రూమ్మేట్ ఉండే కోవిడ్ టైంలో. తన ఫ్రెండ్ తను. సో నేను బెంగళూరు వెకేట్ చేస్తున్నప్పుడు ఐ బాట్ మై లగేజ్. తన లగేజ్ కూడా నా దగ్గరే ఉండే. సో ఈ అమ్మాయి తనతో పాటు మా ఇంటికి వచ్చింది ఒకసారి. సో నాకు అసలు అలా పడేశారు. లేదు నాకు అసలు ఇంట్రెస్టే లేదు. లిటరల్లీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మోనికా గారు వినండి వినండి, చూడండి ఏం చెప్తున్నారు. లేదు అంటే ఆ ఇంటెన్షన్ లేదు, మ్యారేజ్ చేసుకోవడం ఇంటెన్షన్ అస్సలే లేదు. బట్ సమ్వేర్ మోనికా లైక్ మీ. దాని తర్వాత మేము ఒకసారి కలిసాక మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కలవలేదు. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 month సంథింగ్ నా ఫ్రెండ్తో నేను వీడియో కాల్లో ఉన్నప్పుడు షీ వాజ్ దేర్. సో అప్పుడు మాకు డీప్ డిస్కషన్లో షీ డైరెక్ట్ చెప్పేసింది, నేను పెళ్లి చేసుకుంటా ఇదని చెప్పింది. నేను ఆలోచించిన, ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్అవుట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మన మెంటాలిటీ కెపాసిటీ అన్నీ తెలుసు. ఆల్రెడీ ఫేస్ చేసి మళ్ళీ ఇమీడియట్ రిలేషన్షిప్ అంటే మనతో కాదు. సో నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి బయట మాట్లాడింది. సో వీ వెంట్ ఫర్ లంచ్. హార్డ్లీ నేను ఆమెను కలిసి 10 minutes కూడా కాలేదు. నేను మీ డాడీ కాల్ చేసి చెప్పు, మీ డాడీ ఓకే అంటే పెళ్ళి చేసుకోదు ఇమీడియట్ అని చెప్పిన. తను వాళ్ళ డాడీ కాల్ చేసింది. కాల్ చేయగానే వాళ్ళ ఫాదర్ ఓకే వాట్ జరిగిందో రేపు కలుద్దాంలే అన్నారు. 2 days తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చారు. 15 daysలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ లాక్డౌన్ రేపు అనగా ఈరోజు ఈవినింగ్ నాకు పెళ్లి కొడుకు చేస్తారు. నెక్స్ట్ డే పెళ్ళి. ఓ మై గాడ్. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఛాన్సెస్ చాలా తీసుకున్నాం. అంటే యూ లవ్డ్ సమ్వన్, వర్కౌట్ అవ్వలేదు చాలాసార్లు. అండ్ సమ్వన్ ఇస్ గివింగ్ యూ సీరియస్లీ ఎలా అన్నప్పుడు ఈ ఎవరినో ఒకరు చేసుకోవాలి, ఇంకా మొత్తానికే సరెండర్ అయిపోవాలి అని ఫిక్స్ అయినప్పుడు అది ఎవరైతే ఏంటి చేసుకోవడం. ఓ మై గాడ్. అంటే ఎవరు వచ్చిన లైఫ్లో అలాగే చూసుకోవాలని ఉంటుంది మనకి. ఎంత హ్యాపీ కానీ ఇప్పుడు ఎంత మాట అన్నారు ప్రసన్న గారు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా మ్యారేజ్? హ్యాపీగా ఉన్నాను. సో ఇంత హ్యాపీగా ఉండి మీరు సరౌండర్ అయిపోవాలి అన్న వర్డ్ ఎలా యూజ్ చేస్తారు మీరు? అంతే కదా. ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తారు? ఇప్పుడు అబ్బాయి అన్నాక ఆబ్వియస్లీ ఇప్పుడు మనము రిలేషన్షిప్ అని ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలా. దట్ ఈస్ రిలేషన్షిప్ నా దృష్టిలో. సో అన్నప్పుడు అంటే ఇది మరీ సీరియస్ తీసుకోవద్దు. ఏరా అయితే తల కొట్టుకుంటున్నట్టు. అరే సో యూజువల్ మోనికాతో అలా ఉంటారు జనరల్గా. సో దిస్ క్యాజువల్లీ వీఆర్. సో అదే అంటది ఇప్పటికి కూడా, యూ డిడ్ంట్ లవ్ మీ, నేను లవ్ చేసి చేసుకుని అంటది ప్రతిసారి. సో దట్స్ వాట్ ఐ సే, షీ ఈజ్ అ ట్రూ లవ్. యాక్చువల్ నన్ను అట్లా యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం, దట్ వాజ్ అ వెరీ బిగ్ హ్యాపీ థింగ్. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో కూడా కంపల్సరీ ఇప్పుడు అర్థం చేసుకున్న అమ్మాయి రావాలంటే కూడా ఆలోచిస్తారు. అంత ఈజీగా ఒప్పుకోరు. వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, అంత బాగానే ఉంది కదా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, కోవిడ్లో జాబ్ పోతే మోనికా వాజ్ వర్కింగ్. సో మోనికా గారు ప్రూవ్ చేశారండి. సో అట్లా లైక్ ఓకే, అంటే దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు నేను వేరే అమ్మాయిని అడగాలన్నా కూడా ప్రస్తుతానికి జాబ్ లేదు, ఏమని అడుగుతామో కాన్ఫిడెన్స్ ఉండదు మనకి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అన్నప్పుడు కూడా వెడ్డింగ్స్ లేవు అప్పుడు. సో ఇట్స్ లైక్ వెరీ డౌన్. సో ఆ మూమెంట్లో షీ కేమ్ ఇన్ టు లైఫ్ అండ్ అట్లా లీడ్ చేస్తూ ఇట్స్ బీన్ 3 years నౌ. 2021లో మ్యారేజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 4 years, 3 years కిడ్. వాడు ఇంటెలిజెంట్, వాడు షార్ప్, నర్సరీ వెళ్తున్నాడు ఇప్పుడు. నైస్ నీట్ గోయింగ్ ఫ్యామిలీ. అండ్ లక్కీలీ మోనికా దగ్గర పెద్ద విషయం ఏంటంటే షీ నెవర్ సేస్ నో టు ఎనీథింగ్. నేను ఏదైనా చేస్తున్నా కూడా చేయొద్దు అని చెప్పదు. అండ్ యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను తన గురించి. యూజువల్లీ మన రివర్ రాఫ్టింగ్ చేస్తారు కదా. రివర్ రాఫ్టింగ్లో నేను మన లదాఖ్లో రివర్ రాఫ్టింగ్ చేస్తుంటే నేను అది ఏమంటారు రాఫ్ట్ రివర్స్ అయిపోయింది. నాతో పాటు మా బ్రదర్ ఉన్నారు. ఇద్దరం వెళ్ళాము. సో రివర్స్ అయిపోయి పడిపోయాం ఇద్దరం. సో నా కన్సర్న్ ఏంటంటే నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను ఎట్లన్నా బయటికి వస్తా, తనకు కూడా వచ్చు. కానీ నా టెన్షన్ ఏమైపోయిందంటే ఐ వాజ్ అండర్ ద రాఫ్ట్. నాకు అసలు ఏం బ్లాంక్ అయిపోయింది. నా టెన్షన్ వాడిపైన ఎక్కువ ఉండే.
అంటే అది ఎంత కొంచెం సేఫ్ అయినా కూడా సమ్వేర్ ఇట్స్ వెరీ రిస్కీ గేమ్ అది. సో నేను ఇదంతా అయిపోయి ఎక్స్పీరియన్స్ మోనికాకి వచ్చి షేర్ చేసుకున్నాక మోనికా వాజ్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ కదా అన్నది. నాకు లిటరల్లీ ఒక సెకండ్కి అంటే ద వే ఐ వాంటెడ్ టు రియాక్ట్, ద వే షీ రియాక్టెడ్ గేమ్ మీ లైక్ అంటే ఒక పాజిటివిటీ ఇచ్చింది. నిజమే కదా, ఈ గేమ్ అట్లాంటిదే కదా అని చెప్పేసి నాకు అనిపించింది. నాకు ఐ ఫెల్ అంటే అనిపించింది నెక్స్ట్ టైం నుంచి అసలు టెన్షన్ పడొద్దు, మా మోనికాని కమ్ హోమ్ సేఫ్ అంతే, నువ్వు ఏడ పడ్డా ఏం చేసినా డజంట్ మ్యాటర్, కమ్ హోమ్ సేఫ్ అంతే. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంత ప్రౌడ్గా వైఫ్ గురించి చెప్పుకున్నారు. ఏ రాయితో కొట్టుకుంటే ఏంటి అని ఎందుకన్నారు? అంటే సి ఆబ్వియస్లీ ఆల్రెడీ రిలేషన్షిప్ ఈజ్ అ కమిట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి కమిట్మెంట్ కన్నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. సో ఒకసారి దూకుతున్నామని తెలిసినాక అది ఏదైతే యూ హ్యావ్ టు గో అంతే, ఫిక్స్. అంటే వెన్ యూ గో ఇన్ యూ కాంట్ టర్న్ బ్యాక్ అగైన్. సో అమ్మాయిలు కూడా అలానే ఫీల్ అవుతారు. అంతే కదా. రిలేషన్షిప్ ఇప్పుడు ఎంతన్నా కానీ ఇప్పుడు ఇంకంతే, బాయ్స్ ఇలా అనుకునేటప్పుడు అమ్మాయిలు ఇలా అనుకోవాలి. తప్పదు, ఇంకా లైఫ్ లాంగ్ యూ హ్యావ్ టు. అంతే. నేను మా మౌనిక కూడా ఒకటే చెప్తా, కిడ్స్ కానీ వీళ్ళందరూ అంటే బాడీ అనుకుంటుంది ఎందుకంత నువ్వు ఓవర్ థింక్, చాలా లాంగ్ ఆలోచిస్తావు, దూరం ఆలోచిస్తావు అని అన్నాను. ఇప్పుడు మాకు గొడవ ఏదైనా అయినా కూడా ఐ టెల్ హర్ వన్ థింగ్, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఓన్లీ యూ అండ్ మీ, నీదర్ సన్ విల్ బి దేర్ నార్ యువర్ కిడ్స్ విల్ బి దేర్ విత్ యూ. అది కూడా వాళ్ళ దారి వాళ్ళదే, ఒక మ్యారేజ్ అయిపోయేదాకా అంతే, తర్వాత ఇట్స్ ఓన్లీ యూ అండ్ మీ అన్నట్టే ఉంటుంది మాది. ట్రూ. సో ఐ టెల్ చివరికి మనం ఎంత ఏం చేసినా కూడా మన మమ్మీ డాడీయే. అంతే. మమ్మీకి డాడీ, డాడీకి మమ్మీ, అంతే కదా. అంతే. ఎస్. సో ప్రసన్న గారు మీరేంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఐ డిడ్ లాయలాలో ఐ డిడ్ బిఎస్సి యానిమేషన్ డిజైన్ ఓకే. గ్రాడ్యుయేషన్. తర్వాత యాక్సిడెంట్ అయ్యాక సో ఇట్ వాజ్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ అది. యాక్సిడెంట్ అయ్యాక ఐ వాజ్ ఇన్ టోటల్ డిప్రెషన్, అట్లా ఉన్నప్పుడు టైం కూడా చాలా వేస్ట్ అవుతూ వచ్చింది. బట్ లక్కీలీ మా ఫాదర్ ఏం చేశారంటే, మా ఫ్రెండ్స్ అప్పటికే మాస్టర్స్ స్టార్ట్ చేశారు. దెన్ మా డాడీతో ఒకసారి వెళ్ళేసి, డాడీ ఒకసారి కాలేజ్ చూసొద్దామని చెప్పి అంతే. మా డాడీ కాలేజ్ ఫీజు కట్టేశాడు. నేను రెడీగా కూడా లేను చదవడానికి అప్పుడు, జస్ట్ చూసొద్దామని వెళ్ళి కాలేజ్ ఫీజు కడితే ఐ హ్యావ్ టు ఫినిష్ మై ఎంఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం. సో ఆల్మోస్ట్ ఫస్ట్ గ్రేడ్ పాస్, నీట్. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వెన్ ఐ వాజ్ ఇది చేస్తూనే లాయర్లో ఐ వాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ఫోటోగ్రఫీ. మార్నింగ్ కాలేజ్కి వెళ్తూ ఈవినింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ సెషన్స్ తీసుకుంటుండే నేను లాయర్లో గెస్ట్ లెక్చరర్గా. ఓకే. యా, ఫర్ ఫోటోగ్రఫీ, మాస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్.